అత్యాచారం కంటే వరకట్న మరణాలే ఎక్కువ. రోజుకు 19 మంది మహిళలు బలి. దేశంలో వరకట్న దురాచారం కొనసాగుతూనే ఉంది. దీని నివారణకు ఎన్ని కఠిన చట్టాలు చేసినా లాభం లేకుండా పోయింది. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ తాజా నివేదికల ప్రకారం దేశంలో అత్యాచారాల కంటే వరకట్న మరణాలే ఎక్కువ అని వెల్లడించింది. ప్రతిరోజు సగటున 19 మంది మహిళలు వరకట్న దహనానికి బలైపోతున్నారు. 2017-2022 మధ్య ఏటా 6,516 వరకట్న మరణాలు సంభవించాయి. 2024లో నమోదైన కేసుల్లో 17% వరకట్న వేధింపుల కేసులే. బాధితులకు సత్వర న్యాయం అందడం లేదని నివేదికలు చెబుతున్నాయి. తరాలు మారినా, యుగాలు మారినా, అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న సమాజంలో పాతుకుపోయిన కొన్ని దురాచారాలు మాత్రం అంతమవడం లేదు. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వరకట్న దురాచారం. నేటి రాకెట్ యుగంలో కూడా వరకట్న వేధింపుల వల్ల ఎందరో మహిళలు బలవుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారు కలిసి మహిళను అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అలానే రాజస్థాన్లోని బోధ్పూర్ కు చెందిన ఓ ప్రభుత్వ టీచర్ వరకట్న వేధింపులు తాళలేక తన కూతురుతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ సంచలన విషయాలు వెల్లడించింది. దేశంలో అత్యాచార ఘటనల కన్నా వరకట్న మరణాలే అధికంగా ఉన్నాయని, ప్రతిరోజు సగటున 19 మంది మహిళలు వరకట్న దహనానికి బాలైపోతున్నారని ఎన్సీబీఆర్ వెల్లడించింది. దేశంలో వరకట్న నిషేధ చట్టం అమలులో ఉన్నా సరే దారుణాలు మాత్రం ఆగడం లేదు. బ్యూరో వెల్లడించిన తాజా వివరాల ప్రకారం 2017-2022 సంవత్సరాల మధ్య దాదాపు ప్రతి ఏడాది భారత్ లో 6,516 వరకట్న మరణాలు చోటు చేసుకున్నాయి. రేప్, సామూహిక అత్యాచారం తర్వాత హత్యకు గురై చనిపోయిన ఆడవారి కంటే ఈ మరణాలు 25 రెట్లు ఎక్కువ అని నివేదిక వెల్లడించింది. ఇదిలా ఉంటే 2024 సంవత్సరంలో నమోదైన 25,743 కేసుల్లో 4,383 కేసులు వరకట్న వేధింపుల మీద నమోదైనవి. అంటే మొత్తం నమోదైన కేసుల్లో 17% కేసులు వరకట్న వేధింపుల కేసులే ఉండడం గమనార్హం.